నలుగురికి నచ్చే మన స్వభావం ఇంకొక నలుగురికి నచ్చాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళది, మన ఆలోచన మనది. అలాగే వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళది, మన వ్యక్తిత్వం మనది. ఎప్పుడైనా కానీ మన ఆలోచన శక్తితోని మనం ఆలోచించే విధానం బాగుంటుంది. అదే వాళ్ళ ఆలోచనతోని మనం ఉన్నామనుకోండి, మనం ఎప్పుడు పైకి ఎదగలేం. అందుకని చెప్పి ఒకరు మెచ్చే విధంగా, ఒకరు మెప్పు కోరే విధంగా మనం ఉండాలనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు మనల్ని పొగుడతారా అని మనం చూస్తాం, కానీ ఏంటంటే వాళ్ళని ఎప్పుడు పొగుడతారా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇదే ఉంటుందన్నమాట. అరే ఫీల్ అయ్యారేమో అని చెప్పేసి మనం వెళ్ళి ఇది అని చెప్పేసి మనం పొగిడేస్తాం. ఇంకా అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది మన లైఫ్ అనేది. అందుకని చెప్పేసి జీవితంలో పైకి ఎదగాలంటే ఎప్పుడైనా కానీ మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. అలాగే మన వెనకాల ఎవరున్నారు అనేది కూడా చూసుకుంటూ మనం హ్యాపీగా ఉంటే సరిపోతుంది.